హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ అయితే బూరెలండి. బూరెలు అనేవి క్రిస్పీగా రావడానికి ఒక సూపర్ టిప్ కూడా చెప్పేస్తానండి, చివర్ల వరకు చూడండి. అన్నవరం ప్రసాదంతో అలాగే ఎర్రనూక ప్రసాదం కొబ్బరితోటి చేసిన 2 రకాల పూర్ణాలని చూపిస్తానన్నమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చేసిందో కామెంట్ చేయండి. ముందుగా అయితే 1 కేజీ నూక తీసుకున్నాను, అలాగే 2 గ్లాసులు బియ్యం, అలాగే 1 గ్లాసు పప్పు నానబెట్టుకోవాలండి. మనం గ్రైండర్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే చూసారా ఎలా ఉందో, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మనం కొద్దిగా ఆయిల్ వేసుకుని జీడిపప్పులు కూడా పక్కన పెట్టేసుకుందాం. అలాగే బ్యాటర్ కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ముందుగా 1 కేజీ నూక తీసుకున్నానండి, నేను కొలుచుకోవాలన్నమాట. గ్లాసుకి 2 గ్లాసులు వేసుకోవాలి. ఎర్ర నూక వేసుకుని మనం కొద్దిగా నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కొబ్బరి తురుము కూడా తీసి పెట్టేసుకున్నాం. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వాటర్ వేసుకుని బాగా ఉడకనివ్వాలి. ఈలోపు మనం బెల్లాన్ని తీసుకుని దాన్ని వాటర్లో వేసుకుని నానబెట్టేసుకుంటే మనం ఇది ఉడికిన వెంటనే ఇలాగా వడకట్టేసుకుని ఇందులో కలిపేసుకోవచ్చండి. తొందరగా కలిసిపోతుంది అనమాట, తొందరగా అయిపోతుంది. సో ఇలా చేసుకోవాలి. కొబ్బరి తురుము కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా దగ్గర పడాలండి. దగ్గర పడేంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. యాలకుల పొడి కూడా వేసేసుకోవాలండి. యాలకుల పొడి కూడా వేసేసుకొని బాగా తిప్పేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి స్మెల్ బాగా వస్తుందన్నమాట. అలాగే జీడిపప్పులు కూడా, ఫ్రై చేసిన జీడిపప్పులు కూడా వేసుకుని బాగా కలిపేసుకుందాం. అలాగే బ్యాటర్లో మనం బెల్లం తురుము వేసుకుని బ్యాటర్ని కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకున్న తర్వాత ఇలా ఉండలు చేసుకుని ఒక్కొక్క ఉండని ఇందులో ముంచుతూ ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా వేసేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా వేసేసుకోవాలి. మనకి హై ఫ్లేమ్లో ఉంటే బాగా వస్తాయి అన్నమాట. సో ఈ ప్రసాదం పూర్ణంతో 200 పైగా బూరెలు అయితే వచ్చాయండి. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇప్పుడైతే మనం అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. దీనికి కూడా బియ్యం నానబెట్టుకుని పప్పు నానబెట్టుకుని ఇలా వేసేసుకున్నాం. నైటే నేను నూక నానబెట్టేసాను అనమాట. అలాగే వాటర్ వేసుకొని బెల్లాన్ని కూడా నానబెట్టేసుకున్నాను. నైట్ నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట. సో ఇలా చేసుకున్నారంటే నానబెట్టాం కాబట్టి గ్లాస్కి గ్లాస్ వాటర్ చాలండి. ఆయిల్లో కొద్దిగా బెల్లాన్ని కూడా కరిగించుకుని పక్కన పెట్టుకున్నాను. ముందుగా మనం నైట్ పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లం వాటర్ని అయితే ఇందులో వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా పంచదార, యాలకులు వేసుకుని యాలకుల పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత అయితే జీడిపప్పులు అలాగే కిస్మిస్ కూడా వేసేసుకుని బాగా ఒకసారి తిప్పేసుకుందాం. అంతే, మనకి కావాల్సిన స్టఫింగ్ అన్నవరం ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇందులో నేను నెయ్యి వేసుకోవాలి. ఎంత నెయ్యి వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందన్నమాట అన్నవరం ప్రసాదం అయితే. సో మనకైతే రెడీ అయిపోయింది. చల్లని తర్వాత ఇలా ఉండలు చుట్టుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది అనమాట. పిండి చూసారా ఎలా అవుతుంది. మనకైతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. గ్లాసుకి 2 గ్లాసులు వేసుకోవచ్చు. అలాగే టిప్ అని చెప్పాను కదా, టిప్ ఏంటంటే ఇందులో నూక వేసుకున్నామంటే కనుక మనకి 1 గ్లాస్ పిండి 1 గ్లాస్ నూక వేసుకుంటే మార్నింగ్ చేసిన బూరెలు ఈవినింగ్ కూడా అంతే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట అండి. సో బ్యాటర్లో నేనైతే బెల్లం పాకాన్ని కూడా వేసేసుకుని బ్యాటర్ని అయితే తయారు చేసేసుకున్నాం అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బూరెలను కూడా వేసేసుకుందాం ఇందులోని. అంతే, ఇలా వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.